మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మనశంకర్ వరప్రసాద్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిందన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజులోనే బ్రేక్ ఈవెన్ ను అందుకొని మంచి లాభాలను అందుకుంది. చిరంజీవి కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయాన్నే గమనించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేయడానికి సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ సినిమా విజయం ఒక్కసారి సొంతం కాకుండా అందరం ఆనందంగా మారాలన్నాడు. అయితే సినిమా ఫ్లాప్ అయితే బాధ్యత మొత్తం తనదేనని వినయంగా చెప్పారు. సాంకేతికంగా ఈ విజయానికి తన చిత్ర బృందం మరియు ప్రేక్షకుల ప్రేమనే నిజమైన అవార్డుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సక్సెస్ మీట్ లో జరిగిన మరో ఆసక్తికరమైన ఘటన అనిల్ రావిపూడి తండ్రి చేసిన భావోద్వేగ ప్రసంగం. తన కుమారుడి జీవిత ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. నిజంగా ఈ విజయానికి గర్వపడే సమయం ఇది. నా కుమారుడు అనిల్ రావిపూడి గుంటూరులో బీటెక్ చదువుతుండగా తన థర్డ్ ఇయర్ లో 3 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. సాధారణంగా సక్సెస్ మీట్లలో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడలేరు, కానీ అది నా కుమారుడి జీవితంలో కీలకమైన మలుపు కావడంతో నేను చెప్పాల్సి వచ్చింది అని ఆయన తెలిపారు. అనిల్ రావిపూడి తన స్నేహితుడు చిరంజీవి గారితో కలిసి సినిమాలు చూసే సమయంలో ఈ వీరాభిమానం తన జీవితానికి పెద్ద మార్పును తీసుకువచ్చిందని అన్నారు. ఈ సమయంలో ఆయన చిన్నప్పటి నుండి చిరంజీవి సినిమాలపై మక్కువ ఉండేదని, వారానికి 3 సినిమాలు చూడడం అర్థం చేసుకున్నట్లు చెప్పారు. అయితే అనిల్ రావిపూడి సబ్జెక్టులు పోయినప్పుడు తన తండ్రి ఆయనకు చాలా కఠినంగా హెచ్చరించారు. చిరంజీవి గారి సినిమాలు చూసే చెడిపోయాడని, చెడుగా పేరు తీసుకోకుండా ఉండాలంటూ తండ్రిగా నేను గట్టిగా చెప్పాను. అదే మాట అనిల్ ను ఎంతో కదిలించి అతను కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అని తండ్రి గర్వంగా చెప్పారు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్న 8 ఏళ్ళ కుర్రోడంటే, అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డాన్సులు చూసి ఆ అనిల్ రావిపూడి తండ్రి మరిన్ని భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తూ ఈ విజయాన్ని తమ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరంగా భావించారు. చిరంజీవి గారితో కలిసి పనిచేయడం మా కుటుంబానికి ఆశీర్వాదం అని ఆయన మాటల్లో భావోద్వేగం స్పష్టమైంది. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు కూడా ఎంతో అభిమానులను అలరించాయి. చిరంజీవి అనిల్ రావిపూడి కుటుంబం సినీ పరిశ్రమలో వారి సంబంధాలు మరియు పర్యవేక్షణ అభిమానులకు కొత్త ఇన్స్పిరేషన్ ఇచ్చాయి అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడాలి. అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారు